బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 2వ వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక టీవీకే అధినేత విజయ్ పోటీ చేసే స్థానంపై సర్వత్రా కూడా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఈసారి తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పోటీ అనేది చాలా ఆసక్తిని రాజేస్తుందని చూడాలి. ఇక విజయ్ పోటీ చేయనున్న నియోజకవర్గంపై సర్వత్రా కూడా చర్చ జరుగుతుంది. విజయ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు, తన ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం నుంచే ఏంటి అంటూ కూడా దీని మీద అనేక రకాలుగా కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. మరొకవైపు ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తే బాగుండు అని చెప్పి కూడా పార్టీ వర్గాల నుంచి కూడా ఆయనకి కొన్ని సజెషన్స్, సలహాలు వస్తూ ఉన్నాయి. ఇక టీవీకే ప్రతినిధులు పరోక్షంగా ఇప్పుడు స్పష్టతను ఇచ్చిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. చెన్నై నార్త్ నుంచి విజయ్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నైలో టీవీకే కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేసే ఆలోచనలో విజయ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పెరంబూర్, కోల్తాపూర్, ఆర్కే నగర్ స్థానాలపై విజయ్ ఫోకస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 3 అసెంబ్లీ స్థానాల్లో ఒక స్థానం నుంచి విజయ్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోందంటూ కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఆర్కే నగర్ నుంచి గతంలో దివంగత సీఎం జయలలిత పోటీ చేశారు. పెరంబూర్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు విజయ్ పోటీ చేయనున్నారా అని కూడా, ఎందుకంటే అక్కడి నుంచే పోటీ చేయాలంటూ కూడా టీవీకే కార్యకర్తలు కోరుతూ ఉన్నారు విజయ్ని. ఇక టీవీకేతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాయి. మరొక వైపు విజయ్ ఎక్కడ పోటీ చేయనున్నారు, అక్కడ ఒక టఫ్ ఫైట్ నెలకొని ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు, ఏ ప్రాంతాలని తాను పరిగణలోకి తీసుకుంటారు, పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాలన లేకపోతే ఇతర పార్టీ కీలక నేతలు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాల నుంచి చేస్తారా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు అనే దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఏ ప్రాంతాల నుంచి తన పేరు ఎక్కువగా వినిపిస్తోంది ఏంటి? రేణు, తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పోటీ చేసే అంశము, విజయ్ పోటీ చేసే స్థానము అత్యంత ఉత్కంఠంగా ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా విజయ్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తే ఆ స్థానం నుంచి డిఎంకే, అన్నా డిఎంకే బలమైన ప్రత్యర్థులను బరిలెక్కించడానికి యోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే టీవీకే విజయ్ ఏ పార్టీతో పొత్తుండదు, 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటూ ప్రకటించారు. మరోపక్క విజయ్ పోటీ చేసే స్థానంలో విజయ్ ని ఓడించడానికి అన్నా డిఎంకే కంటే డిఎంకే ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది అనుకోవడంలో ఎలాంటి అనుమానం లేవు. ఎందుకంటే టీవీకే విజయ్ నేరుగా డిఎంకే ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పైన నేరుగా విమర్శలు కొనసాగిస్తున్నారు. మరోపక్క తనకు సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నాయి, అటు అన్నా డిఎంకేతోనూ ఇటు బీజేపీని తాను ప్రత్యర్థులుగానే చూస్తానంటూ విజయ్ ఇప్పటికే ప్రకటించారు. విజయ్ కి సంబంధించి ఇప్పటికే బీజేపీ విజయ్ ని ఇబ్బంది పెట్టిందంటూ ఒకవైపు సానుభూతి, మరోపక్క ఏదైతే కరూర్ తొక్కిసలాట సంఘటనలో 41 మంది మరణించడం, విజయ్ సిబిఐ విచారణ కోరడం, సిబిఐ విచారణకు విజయ్ ని 2 సార్లు పిలవడం, మరోపక్క విజయ్ ని ఏదైతే కరూర్ సంఘటనలో నిందితునిగా చేర్చే అవకాశాలు మరోపక్క ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా జననాయకన్ సినిమా కూడా నిలిచిపోయింది. ఈ సినిమా నిలిచిపోవడంతో నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి అనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం వ్యవహారం చూస్తే అటు విజయ్ బీజేపీని, ఇటు డిఎంకేని కార్నర్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు, బొమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరుసగా తమిళనాడులో టీవీకే రాజకీయ సమావేశాలు నిర్వహిస్తుంది. మరోపక్క చెన్నైలో కూడా టీవీకే కార్యకర్తలతో నేడు సమావేశం జరిగింది. ఏదైతే టీవీకే వ్యూహకర్త అదవ్ అర్జున్ నాయకత్వంలో చెన్నైలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యకర్తల సమావేశంలో దాదాపు విజయ్ పోటీ చేసే స్థానం పైన ఒక అంచనాకు వచ్చారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే విజయ్ చెన్నై నార్త్ నుంచి పోటీ చేయాలంటూ ఒత్తిడి ఉంది. మరోపక్క పెరంబూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి, మరోపక్క కోల్తాపూర్, ఆర్కే నగర్ గతంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత పోటీ చేసిన స్థానం, ఆ స్థానం నుంచి జయలలిత వరుసగా గెలిచిన నేపథ్యం ఉంది. ఇలా ఏదైతే విజయ్ పేదలు నివసించే ప్రాంతము, ఎక్కువ పేదరికం ఉన్న నియోజకవర్గాలు చూస్ చేసుకోవాలంటూ
ఇప్పటికే ఆ పార్టీ అధినేతలు కూడా, ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కూడా విజయ్కి సలహా ఇచ్చారు. ఈ 3 నియోజకవర్గాల్లో ఆర్కే నగర్ కావచ్చు, కోల్తాపూర్ కావచ్చు, తర్వాత పెరంబూర్ కావచ్చు, మరొక చెన్నై నార్త్ కావచ్చు, ఈ 4 స్థానాల నుంచి విజయ్ పోటీ చేసే అవకాశం ఉన్నాయి. అయితే చెన్నై నార్త్ అంశం అయితే దాదాపు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే టీవీకే వ్యూహకర్త అదవ్ అర్జున్ ఏదైతే చెప్పకనే చెప్పారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది రేణు. అయితే కిరణ్, దీంట్లో ఆర్కే నగర్ మీద ఒక ప్రత్యేకమైన ఫోకస్ ఉందని చూడాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి దివంగత సీఎం జయలలిత గెలిచి కూడా తాను ఒక సుదీర్ఘమైన రాజకీయాలని కొనసాగించారు తమిళనాడులో. ఇది ఒక సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? నేను ఇక్కడ ప్రధానంగా చెన్నైకి చుట్టుపక్కల ప్రాంతాలపైననే టీవీకి ఎక్కువ ఫోకస్ చేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం పేదలు నివసించే అవకాశం ఉంది. పేదలు ఏదైతే పేదల జీవన ప్రమాణాలు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో ఆయా ప్రాంతాలను చూస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టీవీకే చెప్పిన ప్రకారం మనం ఒకసారి ఆలోచిస్తే చెన్నై నార్త్ నుంచే పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క ఏదైతే టీవీకే వ్యూహకర్త అదవ్ అర్జున్ చెప్పిన 3 నియోజకవర్గాలను మనం పరిశీలించినప్పుడు కూడా ఆర్కే నగర్ దివంగత నేత జయలలిత సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగింది, ముఖ్యమంత్రిగా కొనసాగింది, ఆమె సినీ రంగం నుంచే వచ్చింది కాబట్టి విజయ్ సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్కే నగర్ అనేది జయలలితకు సెంటిమెంట్ ఎక్కువ శాతం అక్కడి నుంచి ఆమె గెలిచి ముఖ్యమంత్రి అయిన నేపథ్యం ఉంది. అయితే మరోపక్క పెరంబూర్ అనేది కూడా అత్యంత పేద సామాజిక వర్గ ప్రజలు ఎక్కువ నివసించే ప్రాంతం. ఈ పెరంబూర్లో ఒకప్పుడు రాజీవ్ గాంధీకి సంబంధించిన పేలుళ్లు జరిగే, రాజీవ్ గాంధీ అక్కడే మరణించిన నేపథ్యం ఉంది. పెరంబూర్ కూడా ఒక చరిత్ర ఉంది. ఇలాంటి నియోజకవర్గాన్ని కూడా విజయ్ చూస్ చేసుకునే అవకాశం ఉంది. కోల్తాపూర్ కావచ్చు, చెన్నై నార్త్ కావచ్చు, ఈ 4 స్థానాల్లో దాదాపు విజయ్ చెన్నై నార్త్ నుంచి పోటీ చేస్తారంటూ సూచనప్రాయంగా తెలుస్తున్నారు. అయితే విజయ్ ఈ 4 స్థానాలపైన కూడా ఓ క్లారిటీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. మరోపక్క అన్ని పార్టీల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. మరోపక్క విజయ్ ని కారణం చేసుకుంటూ అటు డిఎంకే, ఇటు అన్నా డిఎంకే, మరోపక్క బీజేపీ అన్ని పార్టీలు కూడా విజయ్ ని టార్గెట్ చేశాయి. విజయ్ ని బీజేపీ ఇబ్బంది పెడుతుందంటూ మరోపక్క సానుభూతి. రాబోయే ఎన్నికల్లో విజయ్ కింగ్ మేకర్ గా నిలుస్తాడనే ఒక ప్రచారం మరోవైపు నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో ఇప్పటికే స్టాలిన్ ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన స్టాలిన్ కు దగ్గరగా, స్టాలిన్ కూటమిని ఈ ఢీకొట్టే దగ్గరగా ఏ పార్టీలు లేవంటూ మరోపక్క ప్రచారం నడుస్తుంది రేణు. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఈసారి తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్రంగా మారాయని చూడాలి. ఈ పోటీల అంశంలో మాత్రం చాలా ఆసక్తి నెలకొని ఉంది. దీంట్లో కూడా ఈసారి విజయ్ పార్టీ మీద కూడా ఎక్కువగా కూడా ఫోకస్ చేస్తున్నారని చూడాలి. విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. చెన్నైలో టీవీకి కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించినప్పుడు కూడా దీని గురించి చర్చకు రావడం, కొంత సజెషన్స్ ఇవ్వటం, విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా అక్కడ ఉన్న పార్టీలో ఉన్నటువంటి నేతలతో షేర్ చేసుకోవటం, ఈ విషయాన్ని విజయ్కి తెలియజేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వీటన్నిటిని కన్సిడర్ చేసిన తర్వాత, వీటన్నిటిని కూడా ఒక బేరీజ్ వేసుకున్న తర్వాత విజయ్ నార్త్ నుంచి ఫోకస్ చేయనున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు. దీంట్లో కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్నారు. పెరంబూర్, కోల్తాపూర్, ఆర్కే నగర్ ఈ స్థానాలని పరిశీలిస్తూ ఉన్నారు. ఈ 3 ప్రాంతాల్లో కూడా పేదలు ఎక్కువ ఉన్న ప్రాంతాలని తీసుకోవటం జరిగింది. వీటిల్లో కూడా ఆర్కే నగర్ చూస్తే కనుక మనం జయలలిత పోటీ చేసినటువంటి ప్రాంతం, అక్కడ నుంచి కూడా ఆమె గెలిచి సక్సెస్ఫుల్గా రాజకీయాలు కొనసాగించారు. తమిళనాడులో అమ్మ అంటూ పిలిపించుకున్నారు. ఆమె గొప్ప పేరు తెచ్చుకోవటం జరిగింది. ఈ ఆర్కే నగర్ ప్రాంతాన్ని కూడా సెంటిమెంట్గా, జయలలిత కూడా సినిమాల్లో నుంచే రావటం జరిగింది. ఈ ఆర్కే నగర్ ప్రాంతాన్ని కూడా ఒక సెంటిమెంట్గా తీసుకోవటం జరిగింది. ఇక పెరంబూర్, కోల్తాపూర్ ఈ 2 ప్రాంతాలు చూసినా కానీ ఇక్కడ కూడా పేదలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ 2 ప్రాంతాలు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ 3 ప్రాంతాల్లో విజయ్ మరి దేనికి ఓకే అంటారు, ఏ ప్రాంతం నుంచి ఆయన పోటీ చేస్తారు అనేది సర్వత్రా ఒక ఆసక్తి కొనసాగుతూ ఉంది. కాకపోతే పార్టీలో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశమే ఈ విషయంలో కనిపిస్తోంది.